హాయ్ ఎవ్రీవన్, నేను అజయ్ డిటో ఇన్సూరెన్స్ నుంచి. ఈరోజు మనం 2 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కవర్ చేద్దాం. ఫస్ట్, ఎవ్రీ ఇయర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరుగుతూ ఉంటాయి. బట్ మన మీద ప్రీమియమ్స్ హైక్ ఇంపాక్ట్ ఎలా తగ్గించుకోవాలి అండ్ కొన్ని ఇయర్స్ వరకు ప్రీమియమ్స్ లాక్ ఎలా చేసుకోవాలి అని ఈరోజు చూద్దాం. దానితో పాటు హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ వర్సెస్ ఆప్టిమా సూపర్ సెక్యూర్ ప్లాన్స్ని కూడా కంపేర్ చేద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రెన్యువల్స్ టైమ్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. కానీ దానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ వన్, మెడికల్ ఇన్ఫ్లేషన్. సో ట్రీట్మెంట్ ఛార్జెస్, ఎక్విప్మెంట్ కాస్ట్ అన్నీ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, డాక్టర్ కన్సల్టేషన్ ఛార్జెస్ ఆర్ సర్జరీ కాస్ట్ 20 years ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలా లేవు, చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఈ ఇంక్రీజింగ్ మెడికల్ కాస్ట్ని కవర్ చేయడం కోసం ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ప్రీమియమ్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. ఎస్పెషల్లీ ఈ మధ్య ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. సో అరౌండ్ 10% పర్ ఇయర్ అయితే మనకి మెడికల్ ఇన్ఫ్లేషన్ రికార్డ్ అవుతుంది. సో ఇది మన ప్రీమియమ్స్ని ఇంపాక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఏజ్. సో మన పాలసీలో ఏజ్ బట్టి ఎయిదర్ ఎవ్రీ ఇయర్ 2 to 4 years ప్రీమియమ్స్ పెరగవచ్చు, లేకపోతే కొన్ని పాలసీస్ ఏజ్ బ్రాకెట్స్ అని కూడా ఫాలో అవుతాయి. సో అంటే ఇన్సూరెన్స్ ప్లాన్స్లో మనకి అప్ ఫ్రంట్ 18 to 35 లేదా 36 to 40 years వరకు ఒక ఏజ్ బ్రాకెట్లో ఉంటాం. సో మనకి ఎప్పుడైతే ఈ ఏజ్ బ్రాకెట్ మారుతుందో మన ప్రీమియమ్స్ అనేవి అరౌండ్ 15 to 30% హైక్ అయితే అవుతాయి. థర్డ్ వన్, ఇన్సూరర్ స్టెబిలిటీ. సో ఇదైతే చాలా కామన్ అయితే కాదు, కానీ సమ్టైమ్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రాఫిటబిలిటీ మెయింటైన్ చేయడం కోసం IRDAI నుంచి అప్రూవల్ తెచ్చుకొని ప్రీమియమ్స్ అయితే ఇంక్రీజ్ చేయొచ్చు. సో మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ మనకి ప్రీమియమ్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కన్సిడర్ చేసుకొని. కానీ మన ప్రీమియమ్స్ కొన్ని ఇయర్స్ లాక్ చేసుకునే ఆప్షన్ ఉందా అంటే డెఫినెట్గా ఉంది. అదే మల్టీ ఇయర్ ప్లాన్స్. అంటే 1 yearకి ప్రీమియం పే చేయకుండా ఒకేసారి 2 years లేదా 3 yearsకి ప్రీమియమ్స్ పే చేసుకోవచ్చు. సో అలా పే చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనకి అప్ ఫ్రంట్ డిస్కౌంట్స్ అయితే ఇస్తారు. సో మనకి 2 yearsకి పే చేస్తే 7.5% డిస్కౌంట్ అండ్ 3 yearsకి పే చేస్తే 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. దానితో పాటు ప్రీమియమ్స్ కూడా ఫిక్స్ అయి ఉంటాయి. అంటే నెక్స్ట్ 3 yearsకి నేను ఒకేసారి ప్రీమియమ్స్ పే చేస్తే ఈవెన్ మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉన్నా కూడా నా ప్రీమియమ్స్ అయితే ఇంక్రీజ్ అవ్వవు అండ్ మనకి ఎవ్రీ ఇయర్ రిన్యూ చేసుకోవాలి అన్న టెన్షన్ కూడా అయితే ఉండదు. బట్ దీనికి డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే 1 time బిగ్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. సెకండ్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండదు. 3 years సేమ్ పాలసీలో ఉంటాం. సో బెటర్ టు టేక్ మంచి కాంప్రిహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఫ్రమ్ అ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, ఒకవేళ మనం నెక్స్ట్ 2 years or 3 years ఒకేసారి ప్రీమియమ్స్ పే చేయాలి అనుకుంటే. సో డెసిషన్ తీసుకునే ముందు మన రిక్వైర్మెంట్ అండ్ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేయాలి. నౌ కమింగ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో, ఆప్టిమా సెక్యూర్ వర్సెస్ ఆప్టిమా సూపర్ సెక్యూర్. సో ఇప్పుడు చూద్దాం ఈ 2 కాంప్రిహెన్సివ్ ప్లాన్స్ గురించి. సో హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్ అండ్ సూపర్ సెక్యూర్, యాజ్ ద నేమ్ సజెస్ట్, రెండు పాలసీస్ మనకి హెచ్డిఎఫ్సి స్టేపుల్ నుంచి అయితే వస్తున్నాయి. సో చాలా సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈ పాలసీస్లో మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. కో పేమెంట్ లాగా రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్ లేకపోతే సబ్ లిమిట్స్ అని ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. మెడికల్ ఎక్స్పెన్సెస్ అప్ టు 100% వరకు ఇన్సూరెన్స్ కంపెనీనే పే చేస్తుంది. వాటితో పాటుగా మనకి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ కూడా 60 and 180 days వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రెండు ప్లాన్స్లో. అండ్ బోనస్ కూడా సేమే, మనకి 50% బోనస్ ఎవ్రీ ఇయర్ అప్ టు 100% బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రిజిస్ట్రేషన్ బెనిఫిట్ కూడా బై డిఫాల్ట్ 1 time per year అయితే చేస్తున్నారు. సో మనం ఒకవేళ కవర్ అమౌంట్ యూస్ చేసుకున్నా కూడా అదే ఇయర్లో మనకి కవర్ అమౌంట్ మళ్ళీ రీఫిల్ చేసి అయితే ఇస్తారు. అండ్ బై డిఫాల్ట్ కన్జ్యూమబుల్స్ కవరేజ్ కూడా ఉంది. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనకి కాటన్, పీపీఈ కిట్స్, శానిటైజర్స్ ఇలాంటి కన్జ్యూమబుల్స్ కూడా బై డిఫాల్ట్ హెల్త్ ఇన్సూరెన్స్లోనే కవర్ అయితే అవుతాయి. బట్ ఇన్ని సిమిలారిటీస్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ద మెయిన్ డిఫరెన్సెస్, ఆప్టిమా సెక్యూర్లో మనకి 2x కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే నేను ఒకవేళ 10 lakh కవర్ అమౌంట్ తీసుకుంటే నాకు డే 1 నుంచి 20 lakhs కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆప్టిమా సూపర్ సెక్యూర్లో చూసుకుంటే 3x కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను అదే 10 lakh కవర్ అమౌంట్ ఆప్టిమా సూపర్ సెక్యూర్లో తీసుకుంటే నాకు డే 1 నుంచి 30 lakhs కవర్ అయితే వస్తుంది. సో విత్ బోనస్ నాకు ఆప్టిమా సెక్యూర్లో 2 years తర్వాత 10 lakhs బేస్ కవర్, 10 lakhs సెక్యూర్ బెనిఫిట్ అండ్ 10 lakhs బోనస్ ఉంటుంది. అదే సూపర్ సెక్యూర్లో అయితే 10 lakhs బేస్ కవర్ అమౌంట్, 10 lakhs బోనస్ అండ్ 20 lakhs సెక్యూర్ బెనిఫిట్ ఉంటుంది. సో మనకి ఆప్టిమా సూపర్ సెక్యూర్ అనేది కొంచెం అడిషనల్ పీస్ ఆఫ్ మైండ్ అయితే ఇస్తుంది. కాకపోతే మనకి ఆప్టిమా సెక్యూర్లో ప్రీమియం పేమెంట్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఒకవేళ 1 yearకి పే చేయాలనుకుంటున్నాను ప్రీమియమ్స్, లేదా 2 yearsకి, 3 yearsకి, ఇలా ఆప్షన్స్ అయితే మనకే ఇస్తున్నారు. సో ఒకవేళ 2 yearsకి ప్రీమియమ్స్ పే చేస్తే మనకి 7.5% డిస్కౌంట్ వస్తుంది ఆన్ ఓవరాల్ ప్రీమియం అండ్ 3 yearsకి పే చేస్తే మనకి 10% డిస్కౌంట్ అయితే వస్తుంది ఆన్ ఓవరాల్ ప్రీమియం. బట్ సూపర్ సెక్యూర్లో మనకి ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ లేదు. ఒకవేళ మనం సూపర్ సెక్యూర్ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే మనం డైరెక్ట్లీ 3 yearsకి అయితే పే చేయాల్సి వస్తుంది. సో ఆప్టిమా సూపర్ సెక్యూర్లో మనకి 1 time బిగ్ పేమెంట్ ఉంటుంది, బట్ 3 years వరకు ప్రీమియమ్స్ అయితే సేమ్ ఉంటాయి. సో మీ హెల్త్ ఇన్సూరెన్స్లో మీరేం ప్రిఫర్ చేస్తారు? ఫ్లెక్సిబిలిటీ
లేదా ఓవరాల్ హయ్యర్ కవర్ అమౌంట్. సో యూ కెన్ ఆల్సో లెట్ us know in the comment section. సో ఫైనల్ సజెషన్స్ ఏంటి అంటే మా సైడ్ నుంచి మీకు ఒకవేళ లాంగ్ టర్మ్ పీస్ ఆఫ్ మైండ్ కావాలి విత్ హయ్యర్ కవరేజ్ అండ్ అప్ ఫ్రంట్ పేమెంట్ కూడా ఓకే అనుకుంటే సూపర్ సెక్యూర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ బడ్జెట్ మేనేజబుల్గా ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ కావాలి అనుకుంటే ఆప్టిమా సెక్యూర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బోత్ ఆర్ ఎక్సలెంట్ పాలసీస్. సో మీ రిక్వైర్మెంట్స్, బడ్జెట్ అండ్ ఫ్యూచర్ గోల్స్ బట్టి డెసిషన్ అయితే తీసుకోండి. బట్ మీకు ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి డౌట్ ఉంటే డోంట్ వరీ, బుక్ ఏ ఫ్రీ కాల్ విత్ డిటో. మా IRDA సర్టిఫైడ్ అడ్వైజర్స్ మీకు సింపుల్ లాంగ్వేజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిటో ఇన్సూరెన్స్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. నేను అజిత్, సైనింగ్ ఆఫ్. స్టే స్మార్ట్, స్టే ఇన్ష్యూర్డ్.